వైసీపీ అధినేత వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నిందితుడిగా ఉన్న ఐటీడీపీ మాజీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ను పోలీసులు ఇవాళ మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో నిన్న ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇవాళ వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం మంగళగిరి కోర్టుకు తీసుకెళ్లారు. అక్కడ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైఎస్ భారతిపై యూట్యూబ్ ఛానల్లో చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో చేబ్రోలు కిరణ్కు 14 రోజులు రిమాండ్ విధిస్తూ మంగళగిరి కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో అతన్ని జైలుకు తరలించారు. అయితే ఈ కేసు వాదనల సందర్భంగా పోలీసు తీర్పుపై మంగళగిరి కోర్టు జడ్జి అనూహ్య అసహనం వ్యక్తం చేశారు. జగన్ సతీమణి దూషించిన కేసులో కిరణ్పై కేసు నమోదు చేయడం వరకు బాగానే ఉన్నా చేబ్రోలు కిరణ్పై 111 సెక్షన్ పెట్టడంపై న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. చేబ్రోలు కిరణ్పై సిఆర్పిసిలోని సెక్షన్ 111 పెట్టి మంగళగిరి గ్రామీణ సిఐపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా సెక్షన్ పెట్టి చట్టాన్ని అవహేళన చేస్తున్నారని జడ్జి ఫైర్ అయ్యారు. ఈ వ్యవహారంలో మంగళగిరి సిఐ శ్రీనివాసరావుకు ఛార్జ్ మెమో ఇవ్వాలని గుంటూరు ఎస్పీకి జడ్జి ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఈ సెక్షన్ పెట్టడంపై లిఖితపూర్వకంగా వివరాలు ఇవ్వాలని ఎస్పీకి జడ్జి ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు ఇరుకున పడ్డారు. వాస్తవానికి నిన్న పోసాని కృష్ణమురళి వ్యవహారంలో హైకోర్టు ఇదే సెక్షన్ 111పై ఆగ్రహం వ్యక్తం చేసింది.